తమిళ హీరో విజయ్ తలపతి ఆయన మీద కులముద్ర వేసి హీరో ఉన్న అతనికి కులముద్ర అనేది చాలా తప్పు. ఆయన ఒక ఎస్సీ మాదిగా ఆయన ఒక కులముద్ర వేశారు. హీరోగా ఉన్న టైంలో అంత పెద్ద స్టార్కి ఒక రాజకీయంలో వస్తున్నాడు. రాజకీయంలో ఉన్నప్పుడు ఒక కులముద్ర వేయడం అనేది చాలా తప్పు. అది నేను మరీ చెప్తున్నా, మాది కులస్తులకు కూడా చెప్తున్నా, సరే నా మాదిగ సోదరులు కూడా చెప్తున్నా, మీరు విజయ్ని మన మాదిగా నా మాదిగా మన మాదిగా అని పోస్టులు చేయకూడదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. రాజకీయాల్లో కులం అంటించకండి, కులాన్ని దూరం పెట్టండి. ఆయన ఒక హీరో కులాన్ని దూరం పెట్టండి. మీరు పూజించవలసింది బాబు జగజ్జీవన్ రావు గారిని, అంబేద్కర్ని, కృష్ణ గారిని, విజయ్ గారిని ఇందులోకి లాక్కండి. ఆయన హీరోగా ఉంచండి. ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, రాజకీయాల్లో ఉంచండి. మీకేమైనా నిజంగా ఆయన మాదిగా అభిమానం ఉందా? అభిమానం పెంచుకోండి, అభిమానించుకోండి. మనోడన్న ఫీలింగ్ ఉంచుకోండి మనసులోనే. ఇలాగ బయటికి చెప్పుకోవడం వల్ల ఏమవుద్దంటే కొందరు ఫీల్ అవుతారు అనమాట. ఈడి మాది కూడా కాదు, వీడికి మనం ఓటు ఎందుకు వేయాలి, ఈడి మాది కూడా కాదు, వీడికి సినిమా ఎందుకు చూడాలి అని అపోహ మీరు కలిగించకండి ఇప్పుడుతోటి. సరేనా? నేను చాలా మంది చెప్తున్నా, మీరు అభిమానించవలసింది బాబు జగన్ గారిని దేవుడు అనుకోండి, అంబేద్కర్ గారిని దేవుడు అనుకోండి, కృష్ణ గారిని దేవుడు అనుకోండి. ఇంతవరకు వీళ్ళ ముగ్గురు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు దేశానికి సేవ చేశారు కాబట్టి. వీళ్ళ ముగ్గురితో హీరోని కలపకండి. హీరోని రాజకీయాల్లోకి వెళ్తున్నారా, హీరోని కలపకండి, హీరోని తీయకండి, హీరోని బట్టి బయట రానివ్వకండి, హీరోకి కులం అనేది అంటకట్టకండి. హీరోకి అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. రాజకీయంలోకి వెళ్తున్నాడు, రాజకీయం ఉన్నప్పుడు అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. ఒకవేళ విజయ్ గారు గెలిచి తమిళనాడులో సీఎం అవుతే ఇక్కడ ఆంధ్ర ఉన్న మాదిగలకి, కర్ణాటక ఉన్న మాదిగలకి, యావస్తు దేశంలో మాదిగలు అందరికీ గౌరవ కారణం. అదొకటే మీరు గమనించుకోండి. లేని కులం అడ్డు పెట్టి మీరు అల్లరి చేసి ఓటింగ్ని కూడా తగ్గించకండి. ఇది నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా.